హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సింపుల్ రెమెడీస్. నేను మీ సంగీత. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో చేపల పులుసుని పెర్ఫెక్ట్గా ఎప్పుడూ చేసిన రుచిగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలా చాలా ఈజీ మెథడ్ అండి. అదేవిధంగా ట్రెడిషనల్ రెసిపీ కూడా. ఏ టైప్ ఆఫ్ ఫిష్తోనైనా ఇదే ప్రొసీజర్ అనేది మీరు ఫాలో అవ్వచ్చు. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నేను ఇక్కడ 1/2 kg వరకు ఫిష్ అనేది తీసుకొని దీన్ని క్లీన్ చేసుకొని పసుపు, ఉప్పు, అదేవిధంగా నిమ్మకాయ రసం అనేది యాడ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము 5 to 6 వరకు ఆయిల్ అనేది హీట్ చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేయాలి. చూస్తున్నారు కదా, ఈ సైజులో మనం కట్ చేసుకోవాలండి ఫిష్ అనేది. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసి ఈ యొక్క ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఫ్రై చేయండి. తొందరగా మనకి ఆయిల్ అనేది సెపరేట్ అవుతూ ఫ్రై అవుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అవుతుంది. ఇలాంటప్పుడు ఏంటంటే మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అడుగు పట్టకుండా ఒకసారి కలుపుకొని ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1.5 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేయండి. యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేయండి. ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ల వరకు పసుపు, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేయండి. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసేటప్పుడు కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఈ యొక్క ఫిష్ కర్రీలో కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉన్నటప్పుడు మనకు కొంచెం అడుగు పడుతున్నట్టు అనిపిస్తుంది. అలాంటప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఫిష్ పీసెస్ని నీట్గా అరేంజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కడిగినటువంటి వాటర్ని అందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసి సైడ్స్లో జాగ్రత్తగా మీరు ఈ యొక్క గరిటెతో ఈ విధంగా సర్దుకోండి. ఎక్కువగా కలపకూడదు. మనం ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 minutes మనం కుక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి కనిపిస్తుంది కర్రీ అనేది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ముందుగా ఒక 100 grams వరకు కూడా నేను చింతపండు అనేది నానబెట్టుకున్నానండి. అది మీకు చూపించలేకపోయిన వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. చింతపండు యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఒక 5 to 6 వరకు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని కలపకుండా మనం జాగ్రత్తగా గుడ్డ పెట్టి ఈ విధంగా మనం కొంచెం మూవ్ చేసుకోవాలి. ఇంకా మీరు ఎక్కడా కూడా గరిటె అనేది పెట్టకూడదు. పెట్టినట్లయితే ముక్కలు విరిగిపోతాయి. మూత పెట్టి కుక్ చేసుకోండి. ఒక 10 minutes పోయిన తర్వాత మనకి ఈ విధంగా బబుల్స్ వస్తూ మనకి కుక్ అవుతుంది. అలాంటప్పుడు కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా ధనియాల పొడి, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ల వరకు ఫిష్ మసాలా ఉన్నట్లయితే యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర పొడి యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా ఇందులో మిక్స్ చేయాలి. ఒకసారి మళ్ళీ కూడా మీరు ఈ విధంగా క్లాత్ పట్టుకొని జస్ట్ ఇలా కదుపుతూ ఉండండి. కొంచెం మొత్తం అంతా కూడా మిక్స్ అవుతుంది. లేదు అనుకుంటే పైనుంచి జాగ్రత్తగా ఒక గరిటె పెట్టి పైనుంచి మొత్తం అంతా కూడా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోండి. ఎందుకంటే ఇక్కడ పీసెస్ ఎక్కువ ఉన్నాయి, కళాయి కొద్దిగా చిన్నదైంది, అందువల్ల మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక 5 minutes ఉంచినట్లయితే సరిపోతుంది. అయితే ఒకసారి మీరు సాల్ట్ అనేది టేస్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోనట్లయితే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసి ఒక 5 minutes ఉంచినట్లయితే మనకి ఈ యొక్క పులుసు అనేది చిక్కపడుతుంది. చిక్కపడిన తర్వాత దీన్ని మనం సర్వ్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా, మనకు ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయ్యి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే చల్లారిన తర్వాత ఇంకొద్దిగా దగ్గరికి చిక్కబడుతుంది. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. అదేవిధంగా చాలా సింపుల్గా ఫస్ట్ టైం కూడా ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేసినట్లయితే మీకు చేపల పులుసు వచ్చేసినట్లే. నా ఈ యొక్క మెథడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కంపల్సరీ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో నేను త్వరలోనే మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.